హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? 10 నిమిషాల్లో ఎంతో క్విక్గా చేసుకునే కార్న్ఫ్లేక్స్ మిక్చరీ ఎలా తయారు చేసుకోవాలో టిప్స్ తోటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చి కార్న్ఫ్లేక్స్ని తీసుకోవాలి. ఇది ఎటువంటి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నేనైతే ఈ కప్తో 2 కప్పులు తీసుకుంటున్నా. కార్న్ఫ్లేక్స్ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని బాగా వేడవనివ్వాలి. చూసారు కదా, ఇలా బాగా హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని బ్యాచెస్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 or 2 minutes వేయిస్తే చక్కగా పొంగుతా క్రిస్పీగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత ఈ కార్న్ఫ్లేక్స్ని స్ట్రైనర్లోకి తీసేసుకొని స్ట్రైనర్ని 1 సెకండ్ పక్కన పెట్టారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా దిగిపోతుంది. అప్పుడు మనం టిష్యూ పేపర్లో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కార్న్ఫ్లేక్స్ని ఆయిల్లోంచి సపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన కార్న్ఫ్లేక్స్ని అయితే వేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ని వేయించేటప్పుడు ఆయిల్ మట్టుకు చాలా హీట్ ఉండాలి. హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయిస్తే పొంగుతా క్రిస్పీగా వేగుతాయి. అదే మీకు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వకపోతే మనకి చక్కగా పొంగవు, అలానే ఆయిల్ కూడా పీల్చేస్తాయి. హై ఫ్లేమ్లో ఉండాలి, ఆయిల్ కూడా హీట్ ఉండాలి. 2 కప్పులకి 1 కప్పు దాకా గ్రౌండ్నట్స్ వేసుకొని అటు ఇటు కలుపుతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్రౌండ్నట్స్ని కూడా వేయించుకోండి. వీటిని కూడా పక్కకైతే పెట్టేసుకోండి. దీంట్లోకి మంచి ఫ్లేవర్ రావడానికి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. దీన్ని కూడా ఈ విధంగా వేయించేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్లేట్లో కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాం కదా, దీంట్లోకి వేయించి పెట్టుకున్న గ్రౌండ్నట్స్ అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 1 స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా కారం వేసుకొని స్పూన్ తీసుకొని ఈ ఉప్పు కారం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న మిక్చర్లోకి ఈ స్పూన్ తోటి ఈ విధంగా స్ప్రింకిల్ చేస్తూ మనం చేతులతోటి అడుగు నుంచి అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా ఇలా అడుగు నుంచి పైకి, పైనుంచి కిందకి కలుపుతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి షేక్ చేసేసారంటే అడుగునున్న కార్న్ఫ్లేక్స్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మరొకసారి మిక్స్ చేసేసుకోండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ఫ్లేక్స్ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ దాకా చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలైతే మటుకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకెందుకు ఆలస్యం, కార్న్ఫ్లేక్స్ మిక్చర్ని నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.